ఇది ఒక పెద్ద అడవి. అందులో దట్టమైన పొదల్లో ఓ కుందేలు నివసిస్తుంది. గుబురుగా ఉన్న పొదల్లో దానికి మంచి రక్షణ లభిస్తున్నందుకు ఏ జంతువులు కంటకు పడకుండా ఉంటూ హాయిగా పెరుగుతూ ఉంది. ఓ రోజు పొదల్లోంచి బయటకొచ్చి పచారులు చేస్తున్న కుందేలుకి ఏదో శబ్దం వినిపించింది. వెనక్కి తిరిగి చూస్తే మృత్యు రూపంలో తోడేలు కనిపించింది. వెంటనే తనలో తను ధైర్యం తెచ్చుకుని చావో రేవో ధైర్యంగా పోరాడదాం అనుకుని వెంటనే అక్కడే ఆగిపో, నా దగ్గరికి రావడానికి నీకు అంత ధైర్యం ఏంటి అని అంది. దాంతో తోడేలుకి అరికాల మంట నెత్తికెక్కింది. నువ్వు ఒక అల్ప ప్రాణివి, నువ్వు నన్నండమేంటి అంది కోపంతో ఎగిరి గంతేసి. ఏం నన్ను చూస్తే వేళాకోళంగా ఉందా అని అంది. అప్పుడు కుందేలు, అయ్యో తోడేలు మామ, నేనేమన్నానో సరిగ్గా విన్నావా? నన్ను అపార్థం చేసుకున్నావు. నీకెంత ధైర్యం అంటే అర్థం నువ్వు చాలా ధైర్యవంతురాలువని అంది. దానికి తోడేలు చిరాకుపడి ఇప్పుడు నా ధైర్యం ప్రసక్తి దేనికి నీకు అని అడిగింది. అప్పుడు కుందేలు అటు ఇటు చూసి ఏదో రహస్యాన్ని చెప్తున్నట్టు మెల్లగా ఇలా అంది. తోడేలు మామ, నిజంగా నీ ధైర్యాన్ని ప్రశంసించాల్సిందే. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం కొందరు వేటగాళ్ళు అడవిలోకి ప్రవేశించారు. వాళ్ళ దగ్గర రకరకాల ఆయుధాలున్నాయి. వాళ్ళు మనల్ని చంపేస్తారట. చిరుతపులేమో బెదిరిపోయింది, సింహం ఏమో తోక ముడిచింది, పెద్ద పులి కూడా గుహలో దూరింది. చిన్న చితక ప్రాణులమైన మేము ఆయువు లేకుండా ఊపిరి శబ్దమైనా వినిపించకుండా ఎక్కడ వాళ్ళం అక్కడ నక్కి దాక్కున్నాము. అందుకే నిన్నన్నాను నువ్వు చాలా ధైర్యస్తురాలువని. నీకు బహుశా తెలియదేమో వేటగాళ్ళ సంగతి అంది. అప్పుడు తోడేలు ఇలా అనుకుంది. నిజమేనేమో, శత్రువుల జాడను కనిపెట్టడంలో పెద్ద జంతువుల కంటే చిన్న ప్రాణులే ముందుంటాయి అంటారు కదా. కానీ తన ఒక క్షణ క్రితమే తను చాలా ధైర్యస్తురాలని పొగిడించుకుంది కదా. దానికి దొరికిపోవడం ఇష్టం లేక లేనిపోని గాంభీర్యాన్ని నటిస్తూ, అంతే కదా, వేటగాళ్ళకి భయపడతాననుకున్నావా? ఆ పిరిగ్గొట్టు పెద్ద పులి, ఆ బిక్క చచ్చిన బక్క సింహం తోక ముడిస్తే ముడవచ్చు గాని నా పరుగు సంగతి నీకు తెలిసిందేగా. ఆ వేటగాళ్ళని చీల్చి చెండాడేయగలను. కానీ ప్రస్తుతం నా ఆరోగ్యం బాగోలేదు, అందుకనే పిట్ట మాంసాన్నైనా ముట్టట్లేదు. ఒట్టు, ఇంతకీ వేటగాళ్ళు ఏటెళ్ళారంటావు అని ఆరా తీసినట్టు అడిగింది. ఇదిగో ఆ పడమటి దిక్కు వైపు 6, ఉత్తరం వైపు దక్షిణం వైపు 6 పంచుకున్నట్టున్నారు, అటుగా వెళ్లారు అంటూ చకచకా చెప్పేసింది చేతులూపుతూ. అలాగా, అయితే నాకు తూర్పు తిరగడమే శరణ్యం, వస్తా అంటూ కాలికి బుద్ధి చెప్పిందా తోడేలు. ఉపాయంతో అపాయాన్ని తప్పించుకున్న కుందేలు గర్వంగా తన తెలివితేటలు తలుచుకుని సన్నసన్నగా నవ్వుకుంటూ ఆనందంగా డాన్స్ చేసింది. ఈ కథ నీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.